43కి ఇస్తారా, 850కి ఇస్తారా? 33% మహిళలకు మనం చేసిన బిల్లును అమలు పరచాల్సిందే. దాని కొరకు మనం పోరాడాల్సి, ప్రత్యేకించి దక్షిణాది విషయంలో దక్షిణ భారతదేశం యొక్క హక్కుల పరిరక్షణ మనందరి బాధ్యత. చరిత్రలో ఇప్పుడు పుట్టి ఈ ప్రాంతానికి నష్టం జరుగుతుంటే ఇష్టంగా సంతోషపడే వ్యక్తిత్వం కాదు మనందరిది కూడా. రేపు ఈ ప్రాంతం యొక్క ద్రవిడ రాజ్యం ఎంత గొప్పగా విరసిల్లిందో, ఎంత ప్రజాస్వామ్యత వాతావరణం ప్రపంచంలో ప్రణతికెక్కిందో మన అందరికీ తెలుసు, చరిత్ర తెలిసిన వాళ్ళకు. కానీ ఎవడో వలస వచ్చినోడు, మైగ్రెంట్ మైండ్ ఉన్నోడు, ఇంకా చెప్పాలంటే పూలే గారు చెప్పినట్టు ఈ దేశానికి వలస వచ్చి సువస్తు నది తీర ప్రాంతం నుంచి వలస వచ్చిన ఆర్యుల యొక్క ఆధిపత్యాన్ని అణిచివేయకపోతే దక్షిణ భారతదేశం యొక్క ఆత్మగౌరవం కాదు మిత్రులారా. తెలంగాణ కొరకు ఏ విధంగా మనం పోరాడినమో అదే విధంగా దక్షిణ భారతదేశానికి కూడా తెలంగాణ గడ్డ ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ ప్రాంతం యొక్క లక్షణం అది. ఎంతో మంది ఇక్కడ మాజీలు ఉన్నారు, పోరాట యోధులు ఉన్నారు. మేము వేదిక మీద ఉండొచ్చు కాక, వేదిక ముందు ఉన్న మీరు అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారు, ఉద్యమాలు నిర్వహించిన వాళ్ళు ఉన్నారు, విద్యార్థి నాయకులు ఉన్నారు, నాకు ముందు కనబడుతున్నారు. కానీ చరిత్ర మనల్ని గౌరవించే విధంగా ఉండాలంటే మనం ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం మీద, వివక్ష మీద, ఆధిపత్యం మీద మనమందరం కలిసి పోరాడదామని చెప్పి తెలియజేస్తూ, దాంట్లో మీ ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశాల యొక్క సారాంశాన్ని గమనిస్తూనే ఉన్నాం లేకపోయినా సరే. కాబట్టి ఒక సామాజిక బాధ్యతగా, సామాజిక ఉద్యమకారులుగా, ఇటు కాంగ్రెస్ పార్టీగా కూడా ఏ విధంగా నిర్మాణాత్మకమైన సహకారం అందించాలనే ఆలోచనతోనే పార్టీ పెద్దలతోని, ముఖ్యులతోని కూడా చర్చించిన తర్వాతనే ఈ సమావేశంకు రావడం జరిగింది. భారత ప్రభుత్వము జాతి వైరుధ్యాన్ని, జాతి సమగ్రతకు విఘాతం కల్పించే ప్రయత్నాలు తన కార్యాచరణతో చేస్తున్నది. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం తనకొచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న క్రమంలో ప్రజా సంఘాలుగా, పౌర సమాజంగా, రాజకీయ పక్షాలుగా వివిధ రూపాల్లో, వివిధ రకాలుగా మన యొక్క కార్యక్రమాల్ని ముందుకు తీసుకుపోవాల్సిన ఆవశ్యకత వచ్చిన సందర్భం ఇది. యూపీఏ లేదంటే ఇండియా కూటమి పక్షాలు పార్లమెంట్లో తమ యొక్క వాణిని వినిపిస్తే, ప్రజా సంఘాలుగా, పౌర సమాజంగా మనం ఇక్కడ హైదరాబాద్లో ఈ కార్యాచరణను మనం అక్క విమలక్క గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితిని తీసుకురావడం అనేది ఊహించనిది కాదు. గత 10 సంవత్సరాల నుంచి కానీ, గత 2 టెన్యూర్లలో వాళ్ళు చేస్తున్న రాజ్యాంగ హననం కానీ, లేకపోతే పౌర హక్కుల యొక్క హననం కానీ క్రమేపీ చివరికి ఎక్కడికి వచ్చిందంటే రాజ్యాంగబద్ధ చట్టాల విషయంలో కూడా ఏ విధంగా వాళ్ళు వివక్షతను, ఆధిపత్యాన్ని చెలాయించాలనో గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను మనం గమనిస్తున్నాం మిత్రులారా. ముందుగా డీలిమిటేషన్ లేకపోతే నియోజకవర్గాల పెంపు అనే అంశాన్ని తెర మీదకి తెచ్చినప్పుడు స్టేట్ యాజ్ ఏ యూనిట్గా అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం ఉండేటట్టుగా కార్యాచరణ తీసుకోవాలని డిమాండ్ చేయాలనేది నా యొక్క ఆలోచన. ఎందుకంటే ఒక రాష్ట్రము 425 ఎమ్మెల్యేలతో, 82 ఎంపీలతో, లేదంటే రేపు పెరిగితే 600 మంది ఎమ్మెల్యేలతో, 120 ఎంపీలతో, ఒక రాష్ట్రము 2 ఎంపీలతో, 21 మంది ఎమ్మెల్యేలతో సమానమైన ప్రాతినిధ్యం ఎట్లా అనుకోవాలి? ఈశాన్య ప్రాంతాల్లో 31,000కు 30,000కు నియోజకవర్గాల్లో జనాభా ఉంటుంది. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో 2 లక్షల పైచిలకు జనాభాతో నియోజకవర్గాలు ఉంటాయి. కొన్ని హైదరాబాద్తో కూడిన కొన్ని నియోజకవర్గాల్లో 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షల వరకు కూడా నియోజకవర్గాలు ఉన్నాయి. మరి జనాభా ప్రాతిపదికనైనా లేదంటే దామాషా ప్రాతిపదికనైనా కూడా ఈరోజు వాళ్ళు చేస్తున్న చట్టాలు రాజ్యాంగాన్ని వెక్కిరిస్తున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా వాళ్ళు మనల్ని వెక్కిరించుకుంటా ఇలా మేము చేస్తాము, అవుతుంది, మీరు ఫాలో కావాల్సిందే అని అంటున్న పరిస్థితి మనం గమనించినప్పుడు, ఒక న్యూట్రల్ ఎకడమిక్గా మనం మాట్లాడితే రాష్ట్రాలకు అన్నిటికి కూడా సమానమైన ప్రాతినిధ్యాన్ని కల్పించే ప్రయత్నం చేయండి ముందుగా. ఎందుకు దక్షిణాది రాష్ట్రాలే ఈ డిమాండ్ ఎందుకు చేయాలంటే 24% ఉన్న ప్రాతినిధ్యం కాస్త డీలిమిటేషన్తోనో లేకపోతే రేపు వాళ్ళు
పెంచుతున్న నియోజకవర్గాల్లో పెరగాల్సిన రేట్లో పెరగకుండా 20% తగ్గడం అనేది ఇక్కడ మనకు పెద్ద సమస్యగా మారబోతున్నది. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు ఏ ఎస్సీ ఎస్టీలకు నష్టం జరుగుతుంది, ఏ మహిళలకు నష్టం జరుగుతుందని వాళ్ళు వాదిస్తున్నారో వాళ్ళకే నష్టం జరగబోతున్నది. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదనకు పెట్టిన అంశం కనీసం వాళ్ళ అవగాహన కూడా తీసుకోలేదు. హైబ్రిడ్ సిస్టమ్ అంటే వాళ్ళకి అసలు అర్థమే కాలే. 5 రాష్ట్రాలు ఈ దేశ ఉత్పత్తిలో 53% ప్రాతినిధ్యం ప్రొడక్టివ్ స్టేట్స్గా ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో 5 రాష్ట్రాలు 57% ఇస్తున్నప్పుడు, ఒక ప్రత్యేక ప్రాతిపదికన దక్షిణాదికి ప్రాతినిధ్యం తగ్గుతున్నప్పుడు ఏ విధంగా ఈశాన్య రాష్ట్రాలకు, చిన్న రాష్ట్రాలకు మీరు ఒక ఫెసిలిటేట్ చేసి చట్టం తెచ్చి ఎక్కువ నియోజకవర్గాల ప్రాతినిధ్యం పెంచినరో, మా ప్రాతినిధ్యం తగ్గకుండా చేయమన్న ప్రతిపాదన కనీసం అర్థం కాని స్థితి. హైబ్రిడ్ అంటే మీరు జనాభా ప్రాతిపదికన తీసుకోండి, జీడిపి ప్రాతిపదికన తీసుకోండి, కానీ సమానత్వాన్ని సూచించే విధంగా మీరు చేయండి అని చెప్తే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎవరు చెప్పినా ఒకడు అంటాడు. అసలు హైబ్రిడ్ సిస్టమ్ ఏంది, దీనికి ఎందుకు మాట్లాడాలని ఒకడు అంటాడు. అసలు కనీసం చర్చ పెడుతుండ్రా మీరు? ఒక దేశం యొక్క రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేటప్పుడు ఆ రాష్ట్రంలో, ఆ దేశంలో ఉన్న స్టేక్ హోల్డర్ యొక్క నిర్ణయాలను కనీసం పట్టించుకోకుండా ఇవాళ 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి 3 రోజుల్లో 3 బిల్లులు కొట్టేద్దామనే ఉద్దేశంతో ఎంత కుట్రపూరితంగా ఈ బిల్లుల్ని తీసుకొచ్చినా చూడండి. దాంట్లో మహిళా బిల్లును పెడతారు. ఇప్పుడు మనం వ్యతిరేకించేది డీలిమిటేషన్ను, నియోజకవర్గాల పెంపునైతే మహిళా బిల్లును అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి అని అంటారు. ఒరే మీరు రేపు పెట్టండి, మళ్ళీ 27వ తారీఖు ఓట్ల లెక్కింపు అయిపోయినాక మహిళా బిల్లు ఒక్కటే పెట్టండి. 2026లో ఏకాభిప్రాయంతో పాస్ అయిన మహిళా బిల్లు ఎందుకు 2026లో డీవియేట్ అయింది? ఇది కదా చర్చ జరగాల్సింది. అది కాదు, మహిళా బిల్లును అడ్డుకున్నారు. మహిళా బిల్లును ఉద్దేశపూర్వకంగా మహిళా బిల్లును ఓడగొట్టిందే మోడీ. ఈరోజు మహిళల గురించి మాట్లాడతారు ఈ దరిద్రులు. మణిపూర్లో మంటలు ఎందుకు మోడీకి గుర్తు రాలేదు? మణిపూర్లో మహిళ యొక్క మాన ప్రాణాలు ఎందుకు గుర్తుకు రాలేదు బీజేపీ నాయకులకు? మణిపూర్లో 2 వర్గాలకు సంబంధించిన మహిళలు కదా చనిపోయింది. ఎందుకు ఒక్కరోజు ఒక ప్రధానమంత్రి హోదాలో ఆ రోజు మోదీ గారి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారో లేకపోతే ఇతరత్ర ఎవరు పాల్గొనలేకపోయినారు ఆ రాష్ట్రంలో? మేము ఆ ప్రాంతంలో, నేను లాంలాయా నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పోయిన ఎలక్షన్స్ అప్పుడు హిల్ ఏరియా ట్రైబ్స్ ఉంటారు, ఎంత మంది చనిపోయినరో కూడా తెలియదు, అక్కడ లెక్కలే లేని స్థితిలో జరిగింది. మరి అక్కడ మహిళ యొక్క రక్షణ గురించి ఎవడు ఆలోచించలేదు. ఈరోజు నేను అంటున్నా, ప్రాతిపదిక 2011 ఎందుకు జనాభా లెక్కలు అవుతున్నాయి? 2027లో జనాభా లెక్కల వివరాలు వస్తున్నప్పుడు 2023లోనే పాస్ అయిన మహిళా బిల్లుకు 2024లో ఎందుకు 33% రిజర్వేషన్ అమలు చేయలేకపోయినరు? 2011 లెక్కల ప్రకారం మళ్ళీ మహిళా బిల్లుకు ఇలా రిజర్వేషన్లు పెడతారట. 27లోనేమో మనకు సెన్సెస్ వస్తాయి. 2011 అంటే ఆ రోజు 128 కోట్ల మంది భారత జనాభా అయితే ఈ రోజు 145 కోట్ల మంది దాటిపోయింది. పెరుగుతున్న మహిళలకు మరి జనాభా ప్రాతిపదికన పెరగాల్సిన అంశాన్ని పట్టించుకోవట్లే. డీలిమిటేషన్లో కూడా ఎన్నో నియోజకవర్గాలు పెరుగుతున్నాయి. ఎందుకు ఒక మల్కాజ్గిరిలోనే 30 లక్షలు దాటి ఇలా ఎంపీ నియోజకవర్గం ఉండాలి? కాబట్టి ఇదంతా కూడా జనాభా ప్రాతిపదికన వాళ్ళకు లెక్కలేదు, లేదంటే వెనుకబడ్డ ప్రాంతాల రీతినా కూడా వాళ్ళకు లెక్కలేదు. పైగా పునర్విభజన చట్టంలో ఎంత మనకు ప్రతి ఎంపీ నియోజకవర్గానికి 2 ఎమ్మెల్యే సీట్లు పెరిగేటట్టుగా పునర్విభజన చట్టంలో ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు 119 అయితే 54 రావాలి, అక్కడ 150 అయితే 225 పెరగాలి. దక్షిణాదికి సీట్లు పెరగడం అంటే ఉలిక్కి పడుతుంది ఉత్తరాది భారతీయ జనతా పార్టీ. అది ఉత్తర భారతదేశానికే ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ, ఉత్తర భారతదేశానికే పరిమితమైన ప్రభుత్వం. దక్షిణాది పట్ల వివక్ష చూపించడం, ఆధిపత్యం చూపించడం తప్పు అవుతుంది భవిష్యత్తులో అంబేద్కర్ గారు హెచ్చరించింది. ఆ రోజే రేపు ఇసుక తుఫాన్లతో, మంచు తుఫాన్లతో ఢిల్లీ వాతావరణ కాలుష్యం ఉంటుంది, 2వ క్యాపిటల్గా మీరు హైదరాబాద్ను పెట్టుకోండి అని సూచించింది అంబేద్కర్. పట్టించుకోలే. ఇలా ఒక ప్రాంతం ఇంకో ప్రాంతానికి బానిసత్వం వహించాల్సిన దుస్థితి ఏంది, అగత్యం ఏంది? నిర్ణయాల్లో ఒక రాజ్యాంగంలో
ఒక ఓటు ఒకే మనిషి ఒకే ఓటు, ఒక్కో ఓటు ఒక వాల్యూ, ఒక విలువ. అలాంటప్పుడు నా ముఖ్యమంత్రులతో పని లేనప్పుడు, నా ఎంపీలతో పని లేనప్పుడు, నా ఎమ్మెల్యేలతో పని లేనప్పుడు మరి దక్షిణ భారతదేశం యొక్క ఉనికి అస్తిత్వం ఏంటిది? అంటే మేము చట్టాలు చేస్తాం, మీరు రాటిఫై చేయండి, ఒప్పుకోండి, ఒప్పుకోండి, లేకపోతే లేదు, మీతో 20% మనం 80% వాళ్ళు. అంటే ఇట్లా కూడా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే.